హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి. రోజు ఇడ్లీ తింటాం, మీకు బోర్ కొడుతుందా? అయితే ఇడ్లీ పిండితో ఓసారి ఈ విధంగా పునుకులు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇడ్లీ పిండిలోనే 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి కలిపేసేయండి. మీకు నచ్చితే అల్లం ముక్కలను కూడా వేసుకోవచ్చండి. ఇడ్లీ పిండిలోనే ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేయకండి. బాగా కలిపిన తర్వాత డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుకులుగా వేసుకోవడమే. ఇడ్లీ పిండి ఉంటే చాలండి, చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీ వేసుకోవచ్చు, ఇడ్లీ నచ్చకపోతే గ్లాసు రొట్టిగా వేసుకోవచ్చు, లేదంటే ఊతప్పాలుగా వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఈ పునుకులుగా కూడా వేసుకోవచ్చండి. సెకండ్ బ్యాచ్ను కూడా ఇదే విధంగా వేసి తీసుకోండి. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పునుకులు అయితే రెడీ అయిపోయాయి. వీటిలోకి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుందండి. నేనైతే పల్లీల చట్నీ చేశానన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, ఇడ్లీ తినడం మీకు బోరు కొడుతుందా? అయితే ఇడ్లీ పిండితో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు అవసరమైతే ఆ వీడియోస్ను కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను పనికొస్తాయి, ఈవినింగ్ స్నాక్స్గా కూడా పనికొస్తాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.